నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలో పెట్రోల్ కొరతతో సామాన్య ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా సగానికి పైగా బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. తెరిచి ఉన్న బంకులలో వాహనాలు భారీగా క్యూ కడుతున్నాయి. సోమవారం వరకు ఉప్పల్, మల్లాపూర్, నాగోల్, ఖైరతాబాద్, లోక్ భవన్ రోడ్, అంబర్పేట్, చిక్కడపల్లి, హిమాయత్ నగర్, బంజారాహిల్స్, లంగర్ హౌస్, నాంపల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని కొన్ని బంకులు మూసి ఉండగా మంగళవారం దీని ప్రభావం తీవ్రమైంది. హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు అకస్మాత్తుగా మూతపడ్డాయి. లాభాల కోసం యజమానులు కావాలనే నో స్టాక్ బోర్డులు పెట్టారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సిటీలో పెట్రోల్తో పాటు ఎల్పిజి గ్యాస్ కొరత పెరుగుతోంది. మంగళవారం ఎంజీబీఎస్, లక్డీకపుల్, కర్మన్ఘడ్తో పాటు ఇతర ప్రాంతాల్లో గ్యాస్ కోసం ఆటోలు కిలోమీటర్ల మేర క్యూ కట్టడం పరిస్థితి తీవ్రతకు అడ్డం పడుతుంది. ఎంజీబీఎస్ వద్ద గ్యాస్ కోసం ఆటోలు బారులు తీరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎంజీబీఎస్ నుండి బయటకు వచ్చే బస్సులు, ఇతర వాహనాలు ట్రాఫిక్లో నిలిచిపోయాయి. దీంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు ఏజీ ఆఫీస్ నుండి మొదలై లక్డీకపుల్లోని భారత్ పెట్రోల్ బంక్ వరకు వందలాది ఆటోలు గ్యాస్ కోసం క్యూలో నిలబడ్డాయి. గ్యాస్ నింపుకోవడానికి ఒక్కో ఆటో డ్రైవర్ దాదాపు 2 గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. మరోవైపు నగరంలో పెట్రోల్ కొరతకు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి సంబంధం లేదనే ప్రచారం జరుగుతుంది. డీలర్లకు ఆయిల్ కంపెనీలు అరుపై పెట్రోల్ అలాగే డీజిల్ సరఫరా చేసేవి. తాజాగా కంపెనీలు నో క్రెడిట్ విధానాన్ని అమలు చేయడంతో పాటు పాత బకాయిలు పూర్తిగా చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ఇంత మొత్తంలో డబ్బులు చెల్లించలేని డీలర్లు తాత్కాలికంగా బంకులు మూసివేయడం, క్యాష్ ఉన్నంత వరకే స్టాక్ తెప్పించుకోవడంతో అవి తొందరగా అమ్ముడై నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని ఓ బంక్ నిర్వాహకుడు వెల్లడించారు. బుధవారం ఉదయానికల్లా చమురు సంస్థలు డీలర్ల నగదు చెల్లింపుల విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తే మూతబడిన బంకులు తిరిగి తెరుచుకునే అవకాశం ఉంది. లేదంటే ఇది మరింతగా పెరిగి నగర రవాణాపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇక హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 600 నుండి 650 వరకు పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రస్తుత క్రెడిట్ పేమెంట్ సమస్య మరియు నో స్టాక్ బోర్డుల పరిస్థితిని గమనిస్తే పూర్తిగా మూతపడేవి దాదాపు 30 నుండి 30% బంకులు ఉన్నాయి. అంటే సుమారు 200 బంకులు ఉండవచ్చు. మరో 20% బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రమే లేదా కేవలం డీజిల్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇక్కడ కూడా నిల్వలు అందుబాటులో ఉంటాయి. 40% నుండి 50% బంకులు ప్రధానంగా కంపెనీ యాజమాన్యంలోని బంకులు, పెద్ద డీలర్లు అడ్వాన్స్ పేమెంట్ చేసి స్టాక్ తెప్పించుకోవడంతో సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని 50 నుండి 60 రోజులకు సరిపడా నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయని డిఎస్ఓ శ్రీనివాస్ తెలిపారు. క్రెడిట్ పాలసీ విషయంలో మార్పులు రావడంతో ఇంత ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. మూసిన బంకుల నిర్వాహకులు స్టాక్ తెప్పించుకొని తెరిచేలా చర్యలు తీసుకుంటామని, వాహనదారుల ఇబ్బందులు తొలగిస్తామన్నారు. హైదరాబాద్ సిపి సజ్జనా స్పందిస్తూ నగర వ్యాప్తంగా సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఒక శుభవార్త అయితే చెప్పారు.